ఇక్కడ చదవబడిన లేఖనంలో మనం ఒక మాటను మనం జాగ్రత్తగా వినాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఎవరికి కనిపించారండి? మరణమైన తర్వాత మగ్దలేని మరియకు దర్శనము ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మగ్దలేని మరియ బైబిల్లో ఎక్కడో ఒక 2 దిక్కులు కనిపిస్తుంది అంతే, మనకి ఎక్కడ కనిపించదు. చెప్పండి, ఎందుకంటే ఆమె అంత ప్రధానమైన వ్యక్తి కాదు. కానీ మొట్టమొదటిగా కనిపించిన వ్యక్తి అంటే దేవుడిని మరణంలో చూసిన వ్యక్తి ఆమె రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె 7 దెయ్యములతో పీడింపబడేటప్పుడు, ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యములతో పీడింపబడే సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆమెను దర్శించి ఆమె 7 దెయ్యాల నుంచి ఆమెను విడిపించినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ 7 దెయ్యములను విడిపించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి ఆమె కృతజ్ఞతురాలుగా బ్రతికిందండి. ఎలా బ్రతికింది? కృతజ్ఞతురాలుగా బ్రతికి యేసుక్రీస్తు మరణమైన తర్వాత సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధి తెరవబడిట, రాయి పొర్లించుట ఉండి చూసి వెంటనే పరిగెత్తుకుని ఎక్కడికి వచ్చిందండి? చెప్పాలి. వెంటనే పరిగెత్తుకుని తన శిష్యులుగా పిలువబడిన వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇదిగో ఆ సమాధి రాయి పొర్లించి ఉన్నది, ఆ సమాధిలో మన ప్రభు లేడు. సమాధి చేయబడిన యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధిలో లేడు అని చెప్పినప్పుడు వీరందరూ పరిగెట్టుకుని వచ్చాడు. అందులో మన పెద్ద గురువు గారు ఎవరు? పేతురు గారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధిలోనికి ప్రవేశించి ఎవరిని వెతుకుతున్నాడంట? చెప్పాలండి, యేసుక్రీస్తు ప్రభు వారిని వెతుకుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు లేఖనము నెరవేరినట్లుగా మీకు ఒక మాట చెప్పాడు, మన అందరికీ తెలుసు. ఏం మాట అది? నేను మరణించి తిరిగి ఎప్పుడు లేస్తాను? 3వ దినమున లేచి మీ మధ్యకు వస్తాను అన్న మాట వారు అక్కడ గ్రహించకపోయేది. స్తోత్రం చెప్పండి. కానీ ఆ మాట గ్రహింపులో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ సమాధి ఎత్తుకు పరిగెత్తుకుని వచ్చి ఆ సమాధిలో యేసు ప్రభు ఒక శవము లేకపోవడం చూసి ఆమె కంగారు పడుతూ వారి దగ్గరికి వచ్చి అంటా ఉంది, యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు. ఆయన సమాధిలో లేదని చెప్పినప్పుడు వీరందరూ పరిగెత్తుకుని వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎన్నో కార్యాలు చేశాడని, ఎన్నో అద్భుతాలు చేశాడని విన్న వీరు తిరుగు లేస్తాడని నమ్మకం ఎందుకు లేదు వీళ్ళకి? ఎందుకు ప్రభు పట్ల నమ్మకం కలగలేదు వీరికి? ఎందుకు ఆ నమ్మకాన్ని కోల్పోయారు వీరు? నేను అంటాను, వారు ఎందుకు ఆ నమ్మకాన్ని కోల్పోయారంటే వారిలో ఉన్న ఒక భయం. ఏం చెప్పండి? భయం లేకపోతే యేసయ్యను సిలువ వేసేటప్పుడు యేసుతో ఉన్న వారు ఎవరు? యోహాను ఉన్నాడంటే ఎవరు లేరండి. 12 మందిలో ఒకడేమో అమ్ముడిపోయాడు, 11 మంది ఉన్నారు. 11 మందిలో యోహాను మాత్రమే దగ్గర ఉన్నాడు. ఇక ఉన్న 10 మంది చెప్పండి సార్, పారిపోయారు. ఎవరిని విడిచి పారిపోయారు? యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించే సమయంలో చూసి వారంతా భయముతో యేసయ్యను వదిలి పారిపోయారండి. యేసయ్యను వదిలి పారిపోయిన వారందరికీ అంటే యేసయ్యను సిలువ వేసేటప్పుడు దగ్గరున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యోహాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుంచి లేపబడిన తర్వాత ఎవరికి కనిపించారు? ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మరి యోహాను సిలువ వేయబడిదాకా దగ్గర ఉన్నారు కదా ప్రభా, మరి ఎవరికి కనిపించాలి? కనిపిస్తే వినిపిస్తుంది. ఎవరికి కనిపించాలి? యోహాను భక్తుడికి. కానీ ఎన్నిక లేని స్త్రీ, ఒక పనికిరాని స్త్రీ యేసు పట్ల ఉన్న ప్రేమను బట్టి, ఎందుకు తెలుసా? ఆమెను యేసును ఆమె ప్రేమించింది. స్తోత్రం చెప్పాలి. ఎవరిని ప్రేమించింది? యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించింది. ఆ ప్రేమకు కృతజ్ఞతకు కారణం ఏంటో తెలుసా? ఆమె పీడింపబడిన దెయ్యాల నుండి యేసయ్య విడిపించాడన్న ఒకే ఒక విశ్వాసం, అంతే. హల్లెలూయా. ఒకే ఒక విశ్వాసమును బట్టి ఏం చేయబడిందంటే యేసయ్యను ఆమె ప్రేమించింది. ఆ ప్రేమను బట్టి యేసయ్యను సిలువేసి సమాధిలో పెట్టబడిన తర్వాత ఆదివారం సమాధి దగ్గరికి వచ్చింది ఆమె. ఆదివారం సమాధి ఎత్తుకు వచ్చి ఆ సమాధిలో యేసయ్యను ఆయన ఒక బాడీని వెతుకుతా ఉంది. కిందకెళ్ళి చదువుకున్నప్పుడు
ఇంకా నువ్వు గ్రహింపలేరా? అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ ఎక్కడికి? తమ వారి యొద్దకు వెళ్ళి. చాలా దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుని ఏం చేశారండి? ఎవరు చేశారు? ఆయన శిష్యులు చేశారు. ఏం చేశారు? పేతురు బాబు వచ్చారు, అందరూ చూశారు, వెతుక్కుంటూ యేసుని ఎప్పుడైతే కనిపించలేదో పరిగెత్తుకుని మళ్ళీ వారి వద్దకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? యేసు క్రీస్తు ప్రభు సమాధిని విడిచిపెట్టి మళ్ళీ పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ ఏం చేసిందో చూడండి. లాస్ట్ 11వ వచనం ఒకసారి చదవండి. 11వ వచనం. అయితే మరియా సమాధి బయటనే నిలిచి ఏడ్చుచున్న చెప్పండి. ఎక్కడ నిలవబడిందంట? చెప్పాలి. ఎక్కడ నిలవబడింది? సమాధి బయట నిలవబడి ఏడ్చుచూ ఉండేను. అయితే వీరైతే ఏం చేశారయ్యా? వీరైతే తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు, విశ్వాసం ఉంచకపోయారు. యేసయ్య తిరిగి 3వ దినము లేగిస్తాడన్న మాటను వారు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళలో కలిగిన భయం, వాళ్ళలో కలిగిన ఆందోళన, వాళ్ళలో ఉన్న అతి భయాన్ని బట్టి యేసయ్య సమాధి నుండి పారిపోయారు, వెళ్ళిపోయారు అంటారు. కానీ ఈమెయితే ఆ సమాధి యొక్క బయటనే నిలబడి ఏడ్చుచూ ఉన్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, దేవుడు సన్నిధిలో ఏడ్చుచున్న నీకు దేవుడు ఇలాగే ఒక దర్శనాన్ని నీకు ఇవ్వగలడు దేవుడు. హల్లెలూయా. నేనంటాను, దేవుడు ఈమెకి దర్శనాన్ని ఇచ్చాడు. ఈ మగ్దలేని మరియకు దేవుడు సమాధి బయటనే కనిపించి ఆమెను పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అన్నాను కదా, ఈమె ఎన్నిక లేని స్త్రీమే. ఇప్పుడు ధనవంతులకి కనిపించలేదు, రాజులకు కనిపించలేదు, అధికారులకి కనిపించలేదు, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో పేతురుకి కనిపించలేదు. అది ఎవరికి కనిపించారండి? ఎవరికి కనిపించారండి? ఎన్నిక లేని ఒక స్త్రీకి కనిపించారు ఆయన. పనికి రాని దానిని అనుకున్న ఒక స్త్రీకి కనిపించారు ఆయన. నేనంటాను, పనికి రాని దానిని పనికి రాని వాడిని అనుకున్న నీతో ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు ఏడిస్తే, హల్లెలూయా, ఈమె ఏం చేసినా ఏంటి? తిరిగిపోలేదండి. అక్కడ ఏడుస్తుంది. యేసు ప్రభువుని చూసింది, ఆమెతో వచ్చిన 2 దూతలను చూసింది, ఆమెతో మాట్లాడింది. అద్భుతమైన ఒక సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఆమె సమాధి బయట నిలబడి ఏడుస్తా ఉంది. ఏమని తెలుసా? అయ్యో, నా ప్రభు దేహమును ఎవరో తీసుకుపోయారు, ఆ దేహం నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి, నా యేసయ్య నాకు కావాలి అని ఏడుస్తున్న స్త్రీని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. మనం ఎలా ఏడుస్తున్నామంటారా? చెప్పాలండి. నువ్వు ప్రార్థించేటప్పుడు ఇలాంటి ఒక అనుభూతి కలిగి ఉన్నావా? దేవుడు దర్శించడానికి విద్య కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, అన్ని రకాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నవాడు దేవుడు కనిపిస్తాడని మాట్లాడతాడని లేదు ఇక్కడ. దేవుడు ఎవరికి కనిపించాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరు చూస్తున్నాడు అంటే ఎన్నిక లేని స్త్రీని చూశాడు ఇక్కడ. ఎన్నిక లేని స్త్రీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె ఎందుకంటే ఆ సమాధి బయట నిలబడి ఏడుస్తా ఉంది. స్తోత్రం. ఏం చేస్తుంది? ఎక్కడ నిలబడి ఏడుస్తుందండి? సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంటే అక్కడ 2 దూతలు ప్రత్యక్షమయ్యారు. చూడాలి 12వ వచనం. ఆమె ఏడ్చుచు సమాధిలో ఏం చేస్తుంది? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తుంది సమాధిలోనికి. అని చెప్పండి, మీరు అందరూ చెప్పండి, వెనకతలు మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఏడుస్తుంది, సమాధిలోనికి వంగు చూస్తుంది. ఏడుస్తుంది, సమాధిలోనికి వంగు చూస్తుంది. ఎందుకంటే నా యేసయ్య వస్తాడన్న నమ్మకం. హల్లెలూయా. ఎవరు వస్తారనండి? నా యేసయ్య వస్తాడు, నా యేసయ్య నాతో మాట్లాడతాడు, నా యేసయ్య ఏడ్పు ప్రతిఫలమును లేకపోతే ఒక అద్భుతమైన కార్యమును నా జీవితంలో యేసయ్య చేస్తాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. చేస్తాడన్న ఒకే ఒక విశ్వాసముతో సమాధి బయట నిలబడి ఏడుస్తుంది. ఈ లేఖనం చదివేటప్పుడు నాకు రాత్రి చాలా ఆనందం అనిపించింది.
తిరిగి పేతురేమో లేకపోతే వారి శిష్యులందరూ కలిసి వెళ్ళిపోయి వారందరూ మాట్లాడుకున్నారు, సమాధిలో యేసయ్య సమాధిలో యేసుక్రీస్తు ప్రభు లేరని చెప్పుకుంటున్నారు మీరు. ఏమైతే తిరిగి వెళ్లకుండా ఆ సమాధి బయటనే నిలబడి వంగు చూస్తుంది ఏడుస్తుంది, వంగు చూస్తుంది ఏడుస్తుంది. ఆ స్త్రీ దగ్గరికి ఇద్దరు దూతలు వచ్చారు. చూడండి 12వ వచనం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చుండుట కనబడను. వారు ఇలాగూ చెప్పెను, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని. ఆమె అడిగ చప్పట్లు పట్టండి ఒకసారి అన్నప్పుడు. ఇప్పుడు ఇద్దరు దేవదూతుల దర్శనాన్ని ఎవరు పొందుకున్నారు? అమ్మ చెప్పండి రా, ఇద్దరు దేవదూతుల దర్శనం ఎవరు పొందుకున్నారు? ఇక్కడ ఎన్నిక లేని స్త్రీ పొందుకుంది, ఇక్కడ పనికి రాదు అనుకున్న స్త్రీ పొందుకుంది. ఇక్కడ మీరందరూ ఏమో తిరిగి వెళ్ళిపోయారు, వెళ్ళకుండా సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తుంటే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అంటున్నారు, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తా ఉన్నావు? హల్లెలూయా. చూసారా, దేవదూతలు మాట్లాడుతున్నమాట. ఇదే మాట నా యేసయ్య కూడా ఆమెను అడిగాడు. ఎందుకంటే ఆ సమాధి బయట ఏం చేస్తుందండి? ఏం చేస్తుందండి? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటారు? ఎందుకు ఏడుస్తుంది నేను చెప్పనా? ఆమె కృతజ్ఞతురాలై ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? నేను దెయ్యాలతో పీడింపబడి ఉన్నప్పుడు, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, నేను వ్యాధితో ఉన్నప్పుడు, నేను కష్టముతో ఉన్నప్పుడు నన్ను విడిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు ఆయన కనిపించట్లేదని ఏడుస్తుంది. ఈ రోజు నీ జీవితంలో ఇక్కడ కూర్చుని అందరి జీవితంలో దేవుడు ఏదో కార్యం చేసే ఉంటాడు. దేవుడు ఏదో ఒక అద్భుతం చేసే ఉంటాడు. దేవుడు ఏ అద్భుతం నువ్వు చేశాడో నీ జీవితంలో, దానిని బట్టి దేవుడు సన్నిధిలో ఏడుస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, ప్రభు కనిపిస్తున్నావా, దేవుడు సన్నిధిలో ఉండగలుగుతున్నావా? ఆమె కృతజ్ఞతురాలే ఉందంట. కృతజ్ఞతురాలే ఆ సమాధి బయటనే ఏడుస్తా ఉంది. యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి. యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన శవాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయారని దుఃఖంతో ఏడుస్తున్నా ఆమె దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు అడుగుతున్నారండి? ఇప్పుడు ఈ దర్శనం ఎవరికి రావాలి? అసలు నాకు తెలుసు పేతురు గారికి రావాలి. అవునా కాదమ్మా? ఇక్కడ వీళ్ళందరిలో ప్రధాన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది పేతురు గారు ఒక్కడే. ఆ పేతురు గారే ప్రధానమైన ఒక వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథం అంతా కూడా కనిపిస్తామని, ఎన్నో గ్రంథాలు రాసిన వాడు, ఎన్నో మంచి పేరు కీర్తులు కలిగిన వాడుగా ఈ పేతురు మనం ఈ బైబిల్లో చూడగలమండి. అట్టి కీర్తి కలిగిన వాడు, అట్టి జ్ఞానం కలిగిన వాడు, అలాంటి ఒక అభిషేకం కలిగిన వాడికి దేవుడి దర్శనం లేదు, దేవుడి దూతలు కనిపించలేదు. ఇక్కడ మనం అనుకుంటాం, అయ్యో ఏంటి దేవుడు నాకు కనిపించడేమో, దేవుడు నాతో మాట్లాడేమో, దేవుడు బాగా డబ్బున్న వాళ్ళకి కనిపిస్తాడేమో, జ్ఞానం ఉన్న వాళ్ళకి కనిపిస్తాడేమో, వివేచన వరములు ఉన్న వారికి కనిపిస్తాడేమో, అన్ని రకాల ఆశీర్వాదకరంగా ఉన్న వారికి దేవుడు కనిపిస్తాడేమో. ఇక్కడ ఏమి కలిగిన వాడికి దేవుడు కనిపిస్తాడో చెప్పనా? దేవుడి సన్నిధిలో కృతజ్ఞతురాలై ఏడ్చిన వారికి దేవుడు కనిపిస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ పేతురు కృతజ్ఞత లేదని అనగలమంటారంటే లేదని అనలేమండి. కానీ ఆయన వెతుకుంటే మనం ఏం చేశాడు? తిరిగి వెళ్ళారు. అరే యేసయ్య సమాధిలో లేడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈమైతే తిరిగి పోకుండా ఆ సమాధి యొక్కని కూర్చుని ఏడుస్తాం. ఆ దూతల తర్వాత మాట్లాడుతున్న తర్వాత చదువుదాం. ఆమేన్. ఇక్కడ 13వ వచనంలో అంటుంది, ఇక్కడ చాలా సంతోషకరమైన మాట అనిపించింది నాకు ఇది. ఎందుకంటే ఈ మాటలు వినేటప్పుడు మన అందరికీ కూడా అనిపించాలి, ఇలా నేను కూడా ఉండగలగాలని. నా ప్రభువును ఎవరు ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచులో నాకు తెలియలేదని చెప్పును. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూసి,
కానీ ఆయన యేసు అని గుర్తు స్తోత్రం చెప్పాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దూతలతో మాట్లాడుతూ ఆమెతో ఏమంటుందంటే, అయ్యా ఆ దూతలతో మాట్లాడుతూ ఉంది, ఇదిగో మా యేసుక్రీస్తు ప్రభుని ఎవరో ఎత్తుకుపోయేది అని వారితో చెప్పి వెనక తట్టు తిరిగి చూసిందంట. చెప్పండి, ఆమె ఆ ఒక దూతలతో మాట్లాడి వెనక తట్టు తిరిగి చూస్తే అక్కడ ఎవరు నిలిచి ఉన్నారు? ఎవరు నిలిచి ఉన్నారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి అందరూ. యేసు ప్రభువారు చెప్పండి, యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆమె మాట్లాడి చాలించిన తర్వాత ఆమె ఎనుక తిరిగి చూసినప్పుడు ఆమె ఎనుక నిలవబడిన వారు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఏమండి, అంటే ఆమె ఏడ్చిన ప్రతిఫలము, ఆమె చేసిన ప్రార్థనకు, ఆమె ఉన్న కృతజ్ఞతకు యేసుక్రీస్తు ప్రభు ఆమె ఎనికే నిలవబడి ఉన్నాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూసారండి, మనం ఒక్కొక్కసారి గుర్తుపట్టలేము, ఒక్కొక్కసారి మనం గమనించలేం. రాత్రి ఏదో కళ వచ్చిందండి. ఏమొచ్చింది? ఎవరో వచ్చారని ప్రార్థన చేసి ఇప్పుడు కాలు అంతా ఏమైందండి, నొప్పి అంతా తగ్గిపోయిందండి. రాత్రి ఎవరో వచ్చారండి, ఏదో చేశారండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ నిలబడి ఉన్నాడయ్యా అంటే ఆమె ఎనుకే నిలబడి ఉన్నాడు. ఆమె ఎనుక నిలబడి ఆమెను అడిగిన మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. చూడండి, యేసు ఇలాగ చెప్పును, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అంటే ఎవరిని వెతుకుచున్నావు? వెతుకుచున్నావు ఎందుకు? ఇప్పుడు నీ ఏడుపుకు ప్రతిఫలం ఉంటుందా లేదా? సన్నిధిలో ఏడిస్తే ప్రతిఫలం ఉందా లేదా? దేవుడి కొరకు ప్రార్థన చేస్తే మోకరించులు వేడిస్తే ప్రతిఫలం ఉందా లేదా? ఈమెకు కృతజ్ఞత ఉంది. ఈ కృతజ్ఞతకు ప్రతిఫలం దేవుడు ఆమె వెనుకే నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె ఎనుక నిలబడి అంటున్న మాట, ఒక్క మాట, అది నాకు ఎంతో ఆనందం అనిపించే మాట. ఎందుకు ఏడుస్తున్నారా? ఎప్పుడైనా అన్నాడండి దేవుడు? ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు దేవుడి ఓదార్పును పొందారా? ఎప్పుడైనా ప్రత్యేకంగా ఉపవాసం ఉండో, లేకపోతే మీ యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని దేవుడితో పంచుకోవడానికి ఒక్కొక్కసారి ఉపవాసముతోనో, లేకపోతే ప్రార్థన చేయాలని ఆలోచన విధానములతోనో ఒంటరిగా గదిలో ఉండి ఏడుస్తారు చూసారు? అలాంటి అనుభవం ఏదైనా మీ జీవితంలో ఉందా? అలాంటి అనుభవం మీ జీవితాల్లో ఉంటే యేసయ్య ఇక్కడ ఈమె ఎనుక నిలబడిన యేసయ్య ఈ రోజు నీ ఎనుక నిలబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఎనుక నిలబడి అంటున్నాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఆమె ఆ యేసయ్యను చూసి గుర్తుపట్టక అనుకుందంట, ఈమె తోటమాలేమో. ఈమె తోటమాలేమో అంటే ఆయనను అడుగుతుంది, ఇదిగో నా యేసయ్యను ఎక్కడ దాచించారో తెలిసి ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతే తెలుసా? ఒకవేళ నీకు తెలిస్తే నాకు తెచ్చి నేను నా యేసయ్యను మోసుకు వెళ్ళిపోతాను. స్తోత్రం చెప్పి చెప్పండి కొడాలి. హల్లెలూయా. ఏమంటుంది? ఎవరో నా యేసయ్యను ఎత్తుకెళ్ళిపోయారు, ఒకవేళ నీకు తెలిస్తే నాకు చెప్పు, నా యేసయ్యను నీవు మోసుకెళ్ళిపోతాను. మోసుకెళ్ళిపోగలండి. ఒక ఆడది, ఈమె ఆడది, యేసయ్యను మోసుకు వెళ్ళిపోవడానికి ఈమెకి బలం సరిపోతుందా? తర్వాత విషయం. మొయ్యగలదా? తర్వాత విషయం. అసలు ఆమె అతనిని తీసుకెళ్ళగలదా? తర్వాత విషయం. కానీ ముందే ఆమె నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, నా యేసయ్య ఎక్కడున్నా చెప్పు, ఆ యేసయ్యను నేను మోసుకుని వెళ్ళిపోతాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకే నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువుని ఆయన భారమును నువ్వు మొయ్యాలి. యవ్వన కాలంలో యెహోవా కాడి మొయ్యట నరుడికి. దానికి అర్థం ఏంటయ్యా అంటే, యేసయ్య నీకు అప్పగించిన పని, యేసయ్య నీకు అప్పగించిన భారం, యేసయ్య నీకు అప్పగించిన ప్రతి పని విషయంలో నమ్మకంగా, నీతిగా, యథార్థంగా బ్రతకవానికి దేవుడు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాను? ఎనుక నిలబడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. అలాంటి వారి ఎనుక దేవుడు నిలబడి అంటున్నాడు, ఎందుకు బిడ్డ నువ్వు ఏడుస్తున్నావు? ఏంటి నీ శ్రమ? ఏంటి నీ బాధ? ఏంటి నీ వ్యాధి? ఏంటి నీ కష్టం? చెప్పగలవండి? అసలు అనుభవం మనకు ఉందంటారా? అలా దేవుడి సన్నిధిలో ఏడగలమంటారా? అలా నీ ఇంటిలో నువ్వు ప్రత్యేకించి కన్నీళ్లతో ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడితో గడపగలుగుతున్నావా? దేవుడి దగ్గర ఏడవగలుగుతున్నావా? దేవుడితో నీ సహవాసాన్ని చేయగలుగుతున్నావా? ఈరోజు చేయలేకపోతున్నావు.
బిజీ లైఫ్ అంతా బిజీ అయిపోయింది. పనులు, వ్యాపారాలు, నీ జీవితం బిజీ 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 లైఫ్ అయిపోయిందండి. కానీ ఇక్కడ ఈమెయితే ఆమెకు పని ఏముంది సార్ చెప్పండి? ఆమెకి ఏముంది? ఆమెకు పని ఏముంది సార్? మాట్లాడలేని వారి అమ్మ ఆమెకు పని ఏమలేదు. అందుకే సమాధానం కూర్చొని ఏడుస్తుంది. మాకు పనులు ఉన్నాయి. పని ఉందండి, పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఏం పని ఉంది? ఏసై సమాధిలో లేడంటే చెప్పాలి. ఏసై సమాధిలో లేడని ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఏసై ఎక్కడున్నాడు, ఏసై ఏ స్థలంలో ఉన్నాడు, ఏసైని ఎత్తుకెళ్ళింది ఎవరు అన్న ఆలోచన విధానం లేకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఈమైతే అక్కడే ఉండి ఏడుస్తుంది. ఇదే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంటాను, ఒక్కొక్క విషయంలో నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోయినా, నీ జీవితంలో అనుకున్నది ఒక్కొక్కసారి అవ్వకపోయినా, ఇది అయిపోతుంది అనుకున్నానండి, అవ్వలేదు, దేవుడు నాకు ఇది చెయ్యలేదని ఒకవేళ నువ్వు అనుకున్నావు, ఒకవేళ ఇది నేను సాధించేసాను అనుకున్నాను కానీ చివరి సమయంలో ఓడిపోయినా నువ్వు అనుకున్నా, నువ్వు అక్కడే నువ్వు ఒకవేళ నిలిచి ఉంటే చెప్పండి, ఒకవేళ నువ్వు అక్కడే నిలిచి ఉంటే ఒక దినము నీకు విజయం వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దినము నీకు ఏమొస్తుంది? ఆ మాట మీకు చెప్పుకుంటే వెరీ గుడ్. అవసరం లేదా మనకు విజయం? ఎప్పుడు వాటమైన జీవితంలో ఎప్పుడు ఓడిపోతూ ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడు గెలిపించేవాడు మన అనుకుంటే ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎప్పుడు గెలిపించేవాడు ఎనుక ఉంటే మనం గెలుస్తూనే ఉంటాం. వంటలు అయిపోయినాయమ్మా మనకి? సాంబార్ బాగా పెట్టారా? అవునా? అందరూ బాగా పైకి తేలిపోయింది. ఏముంది సాంబార్లు? ఏం పైకి తేలుతుంది రా తల్లి? కొత్తిమీర, కరివేపాకు అని చెప్పాలి. సాంబార్లో ఏం తేలుతాయేమో పైకి? కొత్తిమీర, కరివేపాకు వేయకపోతే రుచిగా ఉంటుందా? ఉప్పు వేయకపోతే రుచిగా ఉంటుందండి? కరివేపాకుకి ఉప్పుకి గొడవ అయిందంటండి. ఇక్కడ ఏంటి గొడవ అంటే, నేనేస్తేనే రుచిగా ఉంటానని కరివేపాకు అందంట, నేనేస్తేనే రుచిగా ఉంటాను అని అన్నదంట. అయితే ఇప్పుడు ఆ సాంబార్లో మీరు ఏం వేశారంటే ఉప్పు వేశారు. అది ఏమైందంటే కనిపించట్లేదు. ఎక్కడ? సాంబార్లో కనిపించట్లేదండి. కరివేపాకు పైన ఉన్నాడు చూసా, నేను కనిపిస్తున్నాను. నీకు ఒకటి చెప్పనా, తినేటప్పుడు దాన్ని ఎక్కడ పెడతాం? ఉప్పు. ఎందుకని? మంచిదమ్మా, నువ్వే కనిపిస్తావు, వేరే గుడ్ అనిందంట. అది లెక్క. నేనే కనిపిస్తాను సాంబార్లో, పైన తేరి నేనేసిన తర్వాత టేస్ట్గా ఉంటానని అడిగిందంట. కానీ నువ్వు కనిపించఉండదంటే, కనిపించకపోయినా అది వేయకపోతే మీరు ఎవరైనా భోజనాలు కొద్దిగా వేసుకుంటారా? ఒకవేళ కరివేపాకు లేదండి, కొత్తిమీర లేదు, సాంబార్ వేసి కూడా మానేస్తారండి. తింటారుగా? తినమంటారా? రుచినిచ్చేది ఏంటి చెప్పండి సార్? ఉప్పు. అది ఎక్కడుంది? సాంబార్లో ఎత్తుకుతామండి. కనిపిస్తుందా? కనిపించలేదు. కానీ ఉప్పు వేయటం వల్ల దానికి వచ్చిన రుచి నేను తృప్తిపరిచింది. నీ తండ్రి కూడా ఇంతే. నీ ఎలుక నిలబడి నీకు ఎన్నో విజయాలు ఇస్తాడు, కానీ ఆయన కనిపించడం ఉంది నీకు. ఆయన కనిపించడం. ఈరోజు ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీ జీవితంలో, ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీ జీవితాలలో యేసయ్య నీ వెనుక ఉంటే ఎన్నో విజయాలు ప్రతిరోజు చూస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో విజయాలు నీ జీవితంలో రావడానికి కారణం అండి. ఎందుకంటే యేసయ్య ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు ఒక్క నోరెత్తలేదు సార్, నీ వెనుక నిలవబడ్డాడు. ఆమె వెనుక తిరిగి చూస్తే ఎందుకురా ఏడుస్తున్నావు? చూసారా దేవుడు అడిగిన మాట అండి, ఎందుకు ఏడుస్తున్నావు? చదువు అమ్మ, మాట చదువురా. ఏమనుకుని? నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని. చప్పటి కొట్టను బాబు ఒకసారి. ఏం చేస్తాను? ఎలాగే నన్ను ఎత్తుకోగలరా?
మీరు జెంట్స్ కాబట్టి అలా ఎత్తేస్తారండి. ఆమె ఎత్తుకోవాలంటే నన్ను ఎత్తుకోగలరా? యవ్వన కాలంలో ఉన్న ఒక వ్యక్తి ఆయన అంటుందే, ఆయన ఎక్కడున్నాడో చెప్తే నేను మోసుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ రోజు నేను అడుగుతున్న ఒక విషయం, ఈ రోజు నువ్వు దేనిని మోస్తున్నావు? చెప్పండి, మనం దేన్ని మోస్తున్నాం? చెప్పాలి. భారాన్ని మోస్తున్నాం, అప్పులు మోస్తున్నాం, సమస్యలు మోస్తున్నాం, కష్టాలు మోస్తున్నాం, కన్నీళ్లు మోస్తున్నాం. కానీ యేసయ్యను మోయట్లేదండి. యేసయ్యను మోయలేకపోతున్నామండి. యేసయ్యను మోయలేక వీటన్నిటిని మోస్తున్నాం. అందుకే అన్నాడు, యవ్వన కాలంలో యెహోవా కాడి ఎవరు మోయాలన్నాడు? నరుడు మోయాలి, నీవు మోయాలి. ఎవరిని మోయాలి? ఆ లేఖనము నెరవేర్చుడు నీమంటుంది. యేసయ్య ఎక్కడున్నాడో చెప్తే నేను మోసుకుని వెళ్ళిపోతానయ్యా. ఎవరిని అడుగుతుందో తెలిసిన మాట? యేసుక్రీస్తు ప్రభువునే అడుగుతా ఉంది. స్తోత్రం చెప్పండి కూడా. హల్లెలూయా. ఎవరిని అడుగుతుంది మాట? యేసయ్యనే స్వయముగా అడుగుతున్న మాట. ఆయన ఎక్కడున్నాడో ఒకవేళ మీరు చెబితే నేను ఆయన మోసుకుని వెళ్ళిపోతాను. ఆమెను చూసి ఆయన ఆనందించాడంటారా లేదా? ఆనందించాడు కాబట్టి సమాధి ఎరుపులో ఉన్న స్త్రీ దగ్గరికి ఆమె ఈ లేఖనం చదివినప్పుడు అనిపించింది, అసలు 11 మందిలో గొప్పవాడిగా పనిచేయవాడు పేతురే కదయ్యా. పేతురు కనిపిస్తాం అనుకున్నాను, లేకపోతే ఇంకా ఆ సిలువేసే వరకు నీ దగ్గర నిలబడిన యోహానుకు కనిపిస్తాం అనుకున్నాం. కానీ వీళ్ళెవరికి కనిపించలేదయ్యా. ఒక ఎన్నిక లేని స్త్రీకి కనిపించవయ్యా. ఈరోజు నువ్వు చెప్పుకోవాలి, నీవు ఎన్నిక లేని వ్యక్తివని. ఈరోజు నువ్వు చెప్పగలగాలి, ఎన్నిక లేని పురుషుడనని. ఈరోజు నువ్వు చెప్పగలగాలి, నేను ఒక ఎన్నిక లేని వ్యక్తినని. నువ్వు చెప్పగలిగితే ఆయన నీ వెనుక నిలబడతాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఒకటి గుర్తించవలసిన విషయం. ప్రతి ఒక్కరు ఏం గుర్తించాలో తెలుసా? యేసయ్య ప్రార్థన చేస్తే, చెప్పండి, యేసయ్య సన్నిధిలో ఏడిస్తే, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసమును చేస్తే, ఆయన కొరకు ఏడుస్తున్న ఆ స్త్రీని చూసి యేసయ్య స్పందించాడు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న కష్టాలను, శ్రమను చూసి నువ్వు ఏడిస్తే ఆయన స్పందిస్తాడు. దానికి సమాధానం నీకు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడండి? దానికి సమాధానమును ఆయన ఇచ్చాడు. అందుకే నేను అంటున్న విషయము, నువ్వు ప్రతిరోజు నీ సహవాసంలో దేవుణ్ణి వెతకాలి. ఏం చేయాలి చెప్పాలండి? దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడు వెతకాలి? ప్రతి దినమును దేవుణ్ణి వెతకాలి, ప్రతి క్షణమును దేవుణ్ణి వెతకాలి. ప్రతి సమయంలో నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు తప్ప ఇంకెవడ కనిపిస్తాడండి. హల్లెలూయా. వెతుకులు నీకు ఏం చేయబడుతుంది? దొరుకుతుంది. వెతకాలి. మొట్టమొదటిగా వెతికే గుణం నీకు కావాలి, వెతికే ఆలోచన విధానం నీకు కావాలి. ఆ ఆలోచన ఇవ్వకుంది కాబట్టి ఆ సమాధి యొక్క నిలబడి ఆ సమాధిని వంగు చూసి ఏడుస్తూ ఏం చేస్తా ఉంది చెప్పాలండి? ఏడుస్తూ ఏం చేస్తా ఉంది? యొంగు చూస్తా ఉంది, ఏడుస్తా ఉంది. ఏడుస్తూ ఆమె యొక్కకు వచ్చి నిలబడి ఒళ్ళు పులకరించిపోతా ఉంది. యేసయ్య స్వరములు వింటారండి. కానీ అక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభుని ఒక్క మాట ద్వారా ఆమె గుర్తించేసింది. తెలుసా మీకు? ఒక్క మాట ద్వారా చదువుతాను. యేసు ఆమెను చూసి ఎలాగో చెప్పను, ఆమె ఆయన వైపు తిరిగి ఎవ్రీ భాషలో రబ్బో 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 అని చేస్తుందండి. ఆయన అన్నమాట ఒకే ఒక మాట. ఏమన్నారు ఆయన? మరియా. ఆ స్వామిని ఎప్పుడు విన్నదామే? 7 దెయ్యములను ఆమె నుంచి వదిలించేటప్పుడు విన్నది. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఎప్పుడు విన్నది ఆ స్వరం? ఆమె 7 దెయ్యాలు ఆమె నుంచి విడిపించేటప్పుడు పిలువబడిన పిలుపుని బట్టి ఆమె ఏమన్నాడు? మరియా.
ఎప్పుడు పిలువబడిన పిలుపు, ఆ పిలుపుకు కృతజ్ఞతగానే దేవుడు సమాధి ఎంత ఏడుస్తున్న ఈమె దేవుడి సన్నిధిలో ఒక్కొక్కసారి ఇలా ఏడవాలి. నువ్వు దేవుడి సన్నిధిలో ఇలా ఏడిస్తే ఏడ్చిన నీ ప్రార్థనకు ప్రతిఫలం ఆమెనండి. ఆవిడే నీకు ఆయన ఇస్తాడు ఆ ప్రార్థన ప్రతిఫలం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరిస్తారు ప్రార్థనకు ప్రతిఫలం? ఎక్కడ నుండి ప్రతిఫలం? ఈమె ఎన్నిక లేని స్త్రీ, పనికి రాని స్త్రీ అయినప్పటికీ ఆమె ఈ దేని గుర్తించిందండి? అనిల్ గారు దేని గుర్తించి? ఆ స్వరమును గుర్తించుకునండి. స్తోత్రం చెప్పండి. ఆ స్వరమును గుర్తించుకుని, ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట మరియా, ఆ మాట అప్పుడు విని ఆ మాటను గుర్తించుకుని ఆమె పాదాల మీద పడిపోయిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పడిపోయింది. ఎందుకంటే అతను చూడాలని, ఆయన దర్శనం కావాలని, ఆ ఎలాగైనా యేసయ్యను చూడాలని ఆ సమాధి బయట ఉండి ఏడుస్తున్నామే. యేసయ్య కనిపించాడని? కనిపించలేదా? చెప్పాలండి, కనిపించలేదా? యేసయ్య ఆమెకి కనిపించాడా? యేసయ్య కనిపించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు యేసయ్య ఆమెకు కనిపించడానికి కారణం ఏంటండి? ఆ సమాధి యొక్క కూర్చుని ఏడవటమే. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఎక్కడ కూర్చుని ఏడవటం అండి? ఆ సమాధి బయట నిలబడి ఏడవటమే. యేసయ్యను చూడాలి, యేసయ్య కావాలి, యేసయ్య ఎక్కడ ఉన్నారు, యేసయ్యను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని బయట కూర్చుని ఏడుస్తుంది. ఆ ఏడ్పుకు ప్రతిఫలమే అక్కడ యేసయ్యను చూసింది, యేసయ్య దేవదూతలను చూసింది. అబ్బా, చూడాల్సిన వాళ్ళు ఏమయ్యారు? చూడాల్సిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అలా యేసయ్య సమాధులు లేరా? యేసయ్య సమాధులు లేరని చెప్పుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. ఏమైతే ఎక్కడ ఉంది? ఊరంతా ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు సంఖ్యలో పిల్లల్ని ఎట్టుకుని ఏం చేస్తామంటే చెప్పాలి, ఒక్కొక్కసారి సంఖ్యలో పిల్లలు పెట్టుకున్నట్టు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుని ఎత్తకవలసిన ప్లేసు కాక వేరే వేరే ప్లేసులు తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. ఈమైతే ఆ సమాధిని కనిపెట్టుకుంటా కూర్చో ఉంది. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు యేసయ్యని కనిపెట్టుకుంటూ ఉండు. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సమయంలోనైనా యేసయ్యని కనిపెట్టుకుంటా ఉంటే నీకు తప్పక సమాధానం వస్తా ఉంది. స్తోత్రం చెప్పండి. ఎవరిని కనిపెడతాండి? చెప్పాలి. యేసయ్యని కనిపెట్టుకుని ఉంటే అది తప్ప అన్నీ చేస్తాం. అది తప్ప అన్నీ చేస్తామండి. ప్రభుని కనిపెట్టలేం. అన్నిటిని చేస్తాం, అన్నీ వెతుకుతాం, ఎక్కడెక్కడికో తిరిగేస్తాం, ఏదేదో చేస్తాం. కానీ యేసయ్యని ఎత్తకం, యేసయ్యని కనిపెట్టలేం. కానీ ఏమైతే వారితో పాటు ఆమె వెనక వెళ్ళిపోలేదు. పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళి చూసి యేసయ్య లేడని వెళ్ళిపోతా ఉంటుంటే ఈమెం చేయాలి? ఆ పేతురు గారు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు అంతేనండి కాదా? చెప్పండి సార్. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు కనపడలేదండి, ఇప్పుడు మనందరూ, ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, ఆ వస్తువు నాకు కనపడలేదు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయి అక్కడ ఎత్తుకెళ్తుంటే మీరు అందరూ ఏం చేస్తారు? ఎక్కడికి? మీరు చర్చలు ఎదగరు కదా, మీరు ఎక్కడికి వచ్చేస్తారు? నేను బయట ఉండి ఎదుగుతాను కాబట్టి మీరు బయటకు వచ్చేసి ఎత్తుకెళ్తారు. నేను అంటాను, ఈమె కూడా ఎక్కడ ఎత్తకాలి? ఇప్పుడు పేతురు వాళ్ళతో పాటు వెళ్ళిపోయి యేసయ్యని వెతకడానికి ప్రయత్నము, కానీ మనం చేయలేదు. యేసయ్య ఎక్కడ సమాధి చేయబడ్డాడో ఆ సమాధి బయటనే నిలబడింది. ఎందుకంటే పునాదులను, ఏ పునాదులండి? సమాధి పునాదులను పగలించి బయటికి యేసు వస్తాడన్న విశ్వాసంతో చూస్తా ఉంది. స్తోత్రం చెప్పాలండి. అప్పుడు మరణం చెప్పారు కదా, మరణం ఎవరు చూసి భయపడిందంట? యేసయ్యను చూసి భయపడిందండి. నిన్ను చూసి ఏం భయపడుతుంది? ఇప్పుడు ఆవిడే భయపడతలేదు, మా పిల్లలు అనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న పరిస్థితినే మనం చూసి భయపడతలేదు. కానీ ఇక్కడ ఎవరు భయపడ్డారండి? మన పరిస్థితులు, మనకున్న కష్టాలు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు మనం చూసి భయపడతలేదు. కానీ ఇక్కడ
మరణం నా యేసయ్యను చూసి భయపడింది. ఆమేన్. మనం అన్నిటికంటే భయపడే ఒకే ఒక వస్తువు. నేను అంటున్నాను, ఒక మనిషి దేనికి భయపడాలి? నేను అన్నాను, ఒక మనిషి దేనికి భయపడతాడండి? మరణానికి భయపడతాడు. చెప్పాలి, ఒక మనిషి మరణానికి భయపడతాడు. కానీ ఆ మరణం నా యేసయ్యను చూసి భయపడింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరణాన్ని జయించి లేచిన నా దేవుడు, నేను అంటాను, నీ ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించగలిగిన నా దేవుడు, నా శక్తి. హల్లెలూయా. అందును బట్టే ప్రతి విషయంలో నీకు ఒక తీర్మానం, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక ప్రార్థనని అనుభవం కావాలండి ప్రతి మనిషికి. ఆ అనుభవాన్ని కోల్పోయినప్పుడే మనం దేవుడిని మనం చూడలేము, దేవుడితో ఉండలేము, దేవుడి సహవాసాన్ని మనం చేయలేము. ఇక్కడ ఒకే ఒక కృతజ్ఞత, ఆమె దెయ్యాల నుంచి యేసయ్య విడిపించాడు అన్న కృతజ్ఞతరాలిగా ఆమె సమాధి దగ్గర అలా కూర్చుని ఏడుస్తానే ఉంది యేసయ్యని చూడాలని. చెప్పండి, యేసయ్యని చూడాలి, యేసయ్యని ఎత్తుకెళ్ళిపోరు, యేసయ్యని తీసుకువెళ్ళిపోరని ఏడుస్తూ 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 సమాధి దగ్గర ఉండిపోయిన ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో ప్రతి ఒక్కటి సాధించడానికి యేసయ్య ఉంటేనే సాధించగలమండి, లేకపోతే ఏం సాధించలేం. నువ్వు అనుకుంటావు కానీ నేను ఏదో సాధించగలను, ఏదో చేయగలను, నాకు బలం ఉంది, నాకు ఎవరు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు చుట్టాలు, నాకు బంధువులు ఉన్నారంటే ఇవి ఎవరు నీ ఎక్కడికి రారండి, రారు. నేను అంటాను, యేసయ్య ఒక్కడే వస్తాడు. ఆమె చెప్పండి, యేసయ్య ఒక్కడే వస్తాడు, యేసయ్య ఒక్కడే ఉంటాడు, యేసయ్య ఒక్కడే ఏదైనా చేయగలడు. యేసయ్య ఒక్కటే సర్వ సృష్టిని, నీకు సృష్టిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టగలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడి దగ్గర మనం వేడకుండా ఎక్కడెక్కడో ఏడుస్తున్నాం, ఎవరెవరి దగ్గర బాధపడుతున్నాం, దేనికోసం చెప్పుకుంటున్నాం. ఎందుకు? యేసయ్య దగ్గర చెప్పట్లేదా? యేసయ్య దగ్గర ఏడవట్లేదా? యేసయ్య దగ్గర మోకరించట్లేదా? ఉపవాసం ఉండట్లేదా? కన్నీళ్ళు విడవట్లేదా? ఏడవలేకపోతున్నావా? ప్రార్థించలేకపోతున్నావా? దేవుడి దగ్గర ఏడిస్తే నీకు సమాధానం వస్తుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి దగ్గర మోకరిస్తే నీకు సమాధానం వస్తుంది. సమాధానం కోసం ఏడవాలి నువ్వు. యేసయ్య శవాన్ని చూడాలని ఏడుస్తుంది. యేసయ్య పనిని, యేసయ్య భారాన్ని తప్పించుకుని తిరుగుతూ పెనుగులాడుతున్న నీ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసయ్య అప్పగించిన దాన్ని, యేసయ్య ఇచ్చిన దానిని నమ్మకంగా చేయవాడిన దేవుడు పరలోకానికి వారసుడని పిలువబడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఈ 11 మంది కూడా తిరుగుతున్నారు యేసయ్య ఎతుకుతో. ఏమైతే సమాధి యొద్దే ఉందని చదువుతా ఉన్నాం. ఎక్కడుంది చెప్పాలి? దేవుని యొక్క ఎక్కడుంది? ఈమె ఎక్కడుంది? యేసయ్యను వెతుకుతుందండి. ఎక్కడుండి? సమాధి బయట నిలబడి. లోపలికి వెళ్ళలేదు ఈమె. ఎక్కడికి వెళ్ళలేదు? సమాధి లోపలికి వెళ్ళలేదండి. వెళ్ళిందని కూడా రాయబడలేదు అక్కడ. సమాధి వెలుపల నిలబడి త్రొంగు చూసి వేర్చుచున్నది అంటుంది. పేతురు అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమి? పేతురు సమాధిలోకి వెళ్ళి యేసయ్య దేహము కనిపించక వస్త్రములను చూసి పరిగెత్తుకు వచ్చిన పేతురికి ఎవరు కనిపించలేదు? దేవదూతలు కనిపించలేదు. సమాధి లోపలికి వెళితే దేవదూతలు కనిపించలేదు. సమాధి లోపలికి వచ్చి వెతుకున్న పేతురికి దేవదూతలు కనిపించలేదు. కానీ సమాధి బయట నిలబడి ఏడుస్తున్నా మరియకు మాత్రం దేవదూతలు కనిపించింది, నా యేసయ్య కనిపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నీ జీవితం ఎలాగ ఉండాలంటే దేవుడి దగ్గర తాను తగ్గించుకునే జీవితం కావాలి. తగ్గింపు అనుభవం కావాలి. ఎన్నిక లేని స్త్రీనండి అని ఏడ్చుతుంది. సమాధి లోపలికి పోక బయట నిలబడి ఏడుస్తుంది. మీరు సమాధి లోపలికి వెళ్ళి చూసిన పేతురికి కూడా కనిపించలేదు. అట్టి గొప్ప ధన్యత బయట నిలబడి ఏడ్చిన మరేకి వచ్చింది కదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి వచ్చిందండి చెప్పండి? నాకు వచ్చిందని చెప్పండి సార్. ఇంకా అత్తమాట మరియమ్మకి రేటు మనకేమవుతా చెప్పండి. అత్తమాన మరియమ్మకి చెందదు, మీరు మనకేమవుతా అంటే నీవును దేవుని సన్నిధిలో ఇలాగే ఏడుస్తే నీ ఎలుక నిలబడి అడిగినవన్నీ నా యేసయ్య వింటున్నాడు. స్తోత్రం. ఆ దేవదూతలతో అంటున్న మాట ఏంటి? ఇక్కడ ఇందులో ఎవరు లేరంది, నా యేసయ్య లేడని అడుగుతుంది. నా యేసయ్య లేడని అడుగుతుంది. ఎవరు? ఆ దేవదూతలు వచ్చి అడుగుతున్నా ఏమని? ఎందుకు ఏడుస్తున్నావు? నేను అంటాను, ఈ దేవదూతలు ఎవరికి కనిపిస్తున్నాయండి? మరియమ్మకి. ఆనాడు ప్రార్థన చేస్తున్న కొర్నేలికి కూడా కనిపించినాయి ఆ దేవదూతలే.
ప్రార్థన చేస్తున్న సమయంలో కర్ణీయుల దగ్గరికి వచ్చి, కర్ణీయులు నువ్వు నీతిమంతుడు యథార్థవంతుడిగా కనిపించి ఉన్నావని అంటుంది దేవదూత వచ్చి. కర్ణీయులు ఎవరు? క్రైస్తవుడండి కాదు, అన్యుడు. అన్యుడైన కర్ణీయులు ప్రార్థన చేస్తుంటే పరలోకములు దేవదూత దిగి వచ్చిందంటే అన్యుడైన కర్ణీయుల దగ్గరికి. ప్రార్థనకున్న విలువ గొప్పది. ప్రార్థన చేయలేని జీవితంలో దేవుడిని మనం చూడలేం. ప్రార్థన లేని జీవితంలో దేవుడితో సహవాసన చేయలేం. ప్రార్థన లేని బ్రతుకుల్లో ఆశీర్వాదాన్ని మనము ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు? బాప్తిసం పొందిన వ్యక్తి కాదు, దేవుడు తెలిసిన వ్యక్తి కాదు. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి కర్నేలు అని పిలిచింది. చూడండి ఒకసారి తీసుకోండి. అపోస్తుల గారి 10వ అధ్యాయం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం. ఇటాలీ పట్టణమనబడిన శతాధిపతి అయిన కొర్నేలు అను ఎవరండి? భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితోనూ దేవుడి యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళలో దేవుని దూత, దేవుడికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఏ సమయం ఇది? అది మనకిద్దరి సమయం అండి బాబా. ఏ సమయం? పగలు ఇంచుమించు 3 గంటల సమయం అంటే ఏంటమ్మా? నిజం చెప్పాలి అంటే పగలు ఇంచుమించు బయటికి పోవాలి. మీరైతే పర్లేదు అనుకో, మీకు పంట అయ్యి కదా. వీళ్ళకైతే ఏంటి? ఆడదే ఆధారం సృష్టికి శ్రీకారం. కొంతమందికి నిద్ర సమయం. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో కర్ణేలు ప్రార్థన చేస్తా ఉంటే మనం కొంచెం నిండా భోజనం చేసి హాయిగా పడుకుంటే సమయం, నచ్చినవి చూసే సమయం, ఆడుకునే సమయం. కానీ కర్ణేలు వారి ఇంటి వారి అందరితోటి ఏం చేస్తున్నాడంటే, చెప్పండి సార్, ఇంటి అందరితోటి ఇంచుమించు పగలు 3 గంటల వేళ ప్రార్థన చేస్తే స్వయముగా దేవదూత దిగి కర్ణేలు దగ్గరికి వచ్చిందండి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అండి సరిగ్గా సమయం ఏంటంటే అది 3 గంటల సమయం. నేను అంటాను మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన అంటే కర్ణేలు ప్రార్థన అంటే దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన ఎవరు మిస్ కాకూడదు. ఇది చాలా విలువైన నిజాలు. ఎందుకంటే కర్ణేలు ప్రార్థన చేస్తే దేవుని దూత వచ్చి అక్కడికి స్వయముగా ఎవరు తీసుకొచ్చింది? పేతురేనా? చెప్పండి, పేతురేనా దైవజనుడిని తీసుకొచ్చింది అక్కడికి. ఎందుకంటే కుటుంబం అందరూ కూడి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి తీసుకొస్తే వారును, వారి బంధువులను, వారి స్నేహితులు అందరూ ఏం చేశారంటే బాప్తీసాలు అప్పుడు పొందారండి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. బాప్తీసం పొందక ముందు ఏం చేశాడు సార్? బాప్తీసం పొందిన మనం ఏం చేస్తున్నాం? అర్థం చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. బాప్తీసము పొందలేని కర్ణేలు కుటుంబం అంతా ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేస్తూ ఉంది మరి అమ్మగారు. మరి బాప్తీసము పొందిన నీవు నేను ఈ రోజు ఏం చేస్తున్నావు? ఏం చేయగలుగుతున్నావు? 3 గంటల వేళలో దేవుడి సన్నిధిలో, లేకపోతే నీ ఇంటిలో నీ పనిని అంతటిని విడిచి ప్రార్థన సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? చెప్పండి ముందు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత పనైనా పెట్టండి, మీరు ఎంత పనైనా చేసుకోరండి, కానీ ఆ సమయం అయ్యే వరకు దానిని పక్కన పెట్టి వెళ్తావు చూసావు, దానిని ఒక ప్రధానమైన పాత్రగా నిన్ను నా దేవుడు ఎంచుతాడు. దేవుడికి స్తోత్రం. ఇవాళ కాలేదండి బాబు. ఇంటి నిండా ఏముంది పని? ఇంటి నిండా ఏమున్నాయి? మా ఆశపని కొట్టలేండి, ఊరిళ్ళొచ్చి అన్నీ ఉంటాయి. ఎన్ని జీవితంలో ఉన్నా ఆ ప్రధాన సమయం, ప్రధానమైన దేవాది దేవుడికి ఇవ్వాల్సిందని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే సార్ మధ్యాహ్నం కుదరలేదు, నైట్
మరి ఆ ప్రధానమైన సమయము రాత్రి ప్రార్థించగలుగుతున్నావా, ఉదయాన్ని ప్రార్థించగలుగుతున్నావా, లేకపోతే మధ్యాహ్నం ప్రార్థన, అసలు ఏ సమయాన్ని నువ్వు దేవుడికి ఆ ప్రధాన సమయాన్ని అప్పగించగలుగుతున్నావు? ఇక్కడ మనం చదవబడిన వాడు ఇటాలీ అనబడిన పట్టణానికి ఎలాంటి వాడు ఏంటండి అంటే ఆ పట్టణానికి ఎలాంటి వాడు అంట? శతాధిపతి. అంటే మనం శతాధిపతులు ఏం కాదు కదా సార్, మనకన్నా పనులే ఉంటే మరి ఆయనే ప్రార్థన చేస్తూ ఉంటే మరి మనం ఆయనే కుటుంబంతో కూడుకుంటే మరి మనం ఆయన కుటుంబంతో కూడి ప్రార్థన చేశాడండి. అందుకే ఆ కుటుంబానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. దేని నిమిత్తం అండి? ప్రార్థన నిమిత్తం. ప్రార్థన చేస్తే స్వయముగా పరలోకం నుండి ఎవరు వచ్చారు చెప్పండి? చెప్పండి. దేవదూత దిగి వచ్చిందండి. పాపులమైన మనము, పనికిరాని మనము, ఎన్నిక లేని మనము మోకరించి ఏడిస్తే పరలోకం నుంచి దూతను పంపాడు. నువ్వు ఏడిస్తే నీ బంధువులే రారు. అయ్యా హుబాలదయ్యా ఎలా ఉన్నాను అలా ఉన్నాను అప్పులో నేను చెప్పి ఏడ్చమనుకో, నిన్ను చూడటానికి కూడా ఎవరు రారండి. కానీ ఏడిస్తే ప్రార్థిస్తే పరలోకం ఎవరు వస్తున్నారు? ఏ తెలుగు నోరెత్తలేంటారా బాబా? చెప్పండి. పరలోకం నుండి ఎవరిని పంపించండి? యేసయ్య. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. మన బంధువులు అంటే ఏంటో, స్నేహితులు అంటే ఏంటో, బిడ్డలు అంటే ఏంటో మన అందరికీ సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది. సమస్య లేనని చెప్పి తెలియదండి, హ్యాపీగా ఉందని చెప్పి బాగానే వెళ్ళిపోద్ది. ఏదైనా కష్టమో వ్యాధో బాధో నీకు వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఎవరి సహాయం అన్నా ఉంటే బాగున్ను, ఎవరైనా ఈ సమయంలో ఉంటే బాగున్ను, ఎవరైనా కొద్దిగా ఆసరాగా ఉంటే బాగుందని అనిపించే సమయము మన పరిస్థితి బాగోలేనప్పుడు. మన పరిస్థితి బాగోలేదని ఆ సమయంలో ఒకవేళ మనం ఏడిస్తే, నాన్నను నీ బంధువులకు తెలిసిన, చుట్టాలకు తెలిసిన, స్నేహితులకు తెలిసిన ఎవ్వరూ ఆ సమయంలో అక్కడికి రారు. మరి బాధల్లో కూడా తెలిసిన యోబు దగ్గరికి తన స్నేహితులు వచ్చారని విన్నాం. కానీ ఏదైనా ఒక మాట యోబుని బలపరిచిందండి. యోబు, నీకు ఎంత కష్టం వచ్చిందా, ఎన్ని బాధల్లో ఉన్నారా, ఇదేంటి ఇదే వేదరా, ఇంత పంపొచ్చేంత పెట్టరా, ఇదేంట్రా ఇలా ఉన్నావేట్రా, అసలు గుర్తుపట్టలేదురా, ఊరంతా తిరుగుతున్నావు, యోబు ఎక్కడున్నాడో చూడలేదురా అని అంటున్నారు యోబు దగ్గరకు వచ్చి. అందులో ఒక నెల కూడా అన్నాడు, ఏం లేదు అయిపోయింది యోబు చెబుతాం అన్నాడు. ఇంకొకటి అంటాడు కదా, ఏదో తప్పు చేసిండండి అన్నాడు ఇంకొకటి. అసలు ఆ యోబు స్నేహితులు వస్తే యోబుకి ఏమన్నా ఓదార్పు కలుగుతుంది అనుకుంటే ఉండే కొద్ది ఇంకా దుఃఖం కలిగింది ఆ మాటలు బట్టి యోబు జీవితంలోనికి. ఒకవేళ ఎప్పుడైనా నీ పరిస్థితి ఇలాగే ఉంటే ఒక్కొక్క మాట నిన్ను దుఃఖపరుచుతుంది, ఒక్కొక్క పని నిన్ను బాధపరుచుతుంది, ఒక్కొక్కరు చేసిన క్రియను బట్టి నువ్వు ఆవేశపడాల్సిన అవసరం అక్కడ కనిపిస్తా ఉంది. నేను అంటాను, అదే యేసయ్య దగ్గర ఏడిస్తే, యేసయ్య దగ్గర మోకరిస్తే, యేసయ్యతో ప్రార్థన చేస్తే, నేను అంటాను అక్కడ దేవదూతలు మాత్రమే కాదు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్వయంగా వచ్చి ఆమె ఎనుక నిలవబడ్డాడు. చప్పటి కొట్టేస్తున్నామన్నాడు. చెప్పండి, ఎవరు వచ్చి నిలవబడ్డారు? స్వయంగా యేసయ్య వచ్చి నిలబడ్డాడు. ఈరోజు నేను అంటాను, ఈ ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కోల్పోతున్నాం. కోల్పోతే యేసయ్యకి మనం దూరం అవుతామండి, పొందే కార్యాలకు దూరం అవుతామండి, పొందాల్సిన విజయానికి దూరం అవుతామండి, పొందాల్సిన ఎన్నో ఆశీర్వాదాలకు దూరం అవుతామండి. ఎన్నో కార్యాలు దూరం అవడానికి కారణం దేవుడు నీ జీవితంలో కార్యం చేయకపోవడం కాదు, మన జీవితంలో ప్రార్థన చేయకపోవడం. ఏం చేయకపోవడం వల్ల మన జీవితంలో ప్రార్థన అనేది చేయకపోవడం వల్ల. ఇక్కడ ప్రార్థన అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, తన కుటుంబం అందరూ కూడా ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఇప్పుడు నీ కుటుంబం అంతా కూడి నువ్వు ప్రార్థన చేయడానికి నీకు ఒక సమయం లేకపోవచ్చు, అనుకూలత లేకపోవచ్చు. ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడవే ఉన్నా, ఒక్కదానివే ఉన్నా సరే ఏం చేయాలి?
చెప్పాలండి. ఇక్కడ అందరూ వెళ్ళిపోయే లేదండి, సమాధి దగ్గర నుంచి అందరూ పారిపోయే లేదా? ఎవరున్నారు ఇక్కడ? రైతు అమ్మది ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచు ఉండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా సాలమ్మ. అయితే అక్కడ మరియు యోహానియో ఉండి ఏడ్చుచు ఉన్నారని ఉందండి. ఎవరున్నారండి ఇక్కడ? ఎవరున్నారండి? చదవండి లేఖనము. అయితే ఆ సమాధి బయట మరి ఉండి ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ సమాధిలోనికి వంగు చూస్తుంది. ఒక్కతే ఉంది ఇప్పుడు ఇక్కడ. నేను అంటాను, వ్యక్తిగతమైనది చాలా అద్భుతం. ఒక్కదాని ఒక్కడే ఉన్నప్పుడు ఒక ఒక అద్భుతమైన ప్రార్థన నువ్వు చేయగలగాలి. అలా చేయగలిగితే దేవుడి స్వయముగా నీ యొద్దకు వస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఒక్కతే ప్రార్థన చేసింది, ఒక్కతే ఏడ్చింది, ఒక్కతే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ యేసయ్య వచ్చి మరియా అని పిలిస్తేనే కానీ ఆ స్వరమును కూడా గుర్తుపట్టగలిగేది, కానీ మనిషిని గుర్తుపట్టలేనంత పరిస్థితి ఉంది కదా ఇక్కడ. ఈరోజు నువ్వు దేన్ని గుర్తుపట్టగలుగుతున్నావు? మనం దేవుడిని గుర్తించలేకపోతున్నాం. దేవుడు ప్రార్థనకు చేసిన విలువను గుర్తించలేకపోతున్నాం. దేవుడు ఎన్నో నీ జీవితంలో చేసిన అద్భుతాలను గుర్తించలేకపోతున్నాం. ఈరోజు వాటిని గుర్తించలేక మనం వాటికి దూరం అయిపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ వారి గుర్తించింది. రబ్బీ రబ్బీ అని ఏడుస్తుంది, పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. బోధకుడా బోధకుడా అని ఏడుస్తూ ఉంది. యేసయ్యా యేసయ్యా అని ఏడుస్తూ ఉంది. ఎక్కడ పడి ఏడుస్తుందండి? చెప్పాలి. ఆ యేసు ప్రభు వారి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. ఒక మాట, ఆ యేసయ్యని ఎవరు తీసుకెళ్ళిపోరో నాకు అప్పగిస్తే నేనేం చేస్తాను? మీ అందరూ చెప్పాలమ్మా, నేనేం చేస్తాను? ఎత్తుకుని వెళ్ళిపోతాను అన్నదే. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిని నువ్వు ఎత్తుకో. ఎక్కడ చెప్పండి? భుజాల మీద మొయ్యాల. దేనిని? దేవుడు నీకు అప్పగించిన దానిని, దేవుడు నీకు ఇచ్చిన దానిని, దేవుడు నీకు అప్పగించిన ప్రతి పనిని ఈ భుజాల మీద మొయ్యాల. ఈ భుజాల మీద మోసిన వాడిలో ఇక్కడ ఈ 12 మంది కనిపిస్తారు. 11 మంది కనిపించారు. 11 మంది కనిపించారు. కానీ భుజాల మీద మొయ్యాల్సిన కనిపించవలసిన వారికి లేని ధన్యత ఒక పనికిరాని ఎన్నిక లేని దెయ్యాలతో పీడింపబడిన ఒక స్త్రీకి ఇచ్చాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఇచ్చారండి? మనం అప్పుడప్పుడు అనుకుంటాం, అన్నిటికంటే నేను బాగున్నానండి, నేను ఎలా ఉన్నానండి, నేను అలా ఉన్నానండి, ఈ రోజు ఎలాగున్నానంటే యేసయ్య కారణం అండి మాటకి అని అంటాం. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఎలాగ ఉండి నువ్వు కృతజ్ఞతలే లేకపోతే దేవుడు నీ ఎనుక నిలవబడ్డాడు. ఇక్కడ ఎక్కడ నిలవబడ్డావు? నీ ఎనుక నిలవబడ్డాడు. ఆమె కృతజ్ఞతరాలే ఉంది కాబట్టి. ఎవరు కృతజ్ఞతరాలే ఉందండి? చూసారండి? ఏమన్నారా? ఏమి నేనని చెప్పుకోవాలి తల్లి? అయ్యా నేనే కృతజ్ఞతగా దేవుడికి బ్రతుకుతాను అని చెప్పాలి. కృతజ్ఞతగా బ్రతకటం అంటే ఏంటండి? నేను చెప్తాను ఒక 2 విషయాలు. నన్ను చాలా భయంకరమైన వ్యాధిలో ఉన్నానండి, చచ్చిపోతాను అనుకుని నన్ను బ్రతికించాడండి. నేను నా యేసయ్యకి కృతజ్ఞతండి. కానీ నా భార్య కూడా అలాగే అనుకుంది. అమ్మో నేను చచ్చిపోతాను, ఇంక పరిచయం చేయలేమో అనుకుంది. ఆమె మళ్ళీ ప్రోత్సాహం దేవుడు అనుగ్రహించి మరలా సేవలు వాడటానికి కారణమైంది. ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారంటే దేవుడికి కృతజ్ఞత రాలేదు. ఎంతకు మించి నీకు ఏం కావాలి? నీ ప్రాణాలను ఇచ్చాడు దేవుడు స్థుతించడానికి, వాడటానికి, కాపాడుకుంటూ దేవుడు నిన్ను వాడుకుంటా ఉంటే ఇంతకు మించి నీకు ఏం కావాలి? అబ్బాయి నాకు ప్రాణాలు ఉంటే సరిపోదంటే మంచి వస్త్రం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎందుకు కావాలి, ఏదైనా కావాలి, అన్ని అడగగలుగుతున్నా కానీ నీకు కృతజ్ఞతగా దేవుడు నీకు ఇచ్చిన ప్రాణాల కొరకు ఒక్కసారి దేవుడు సన్నిధిలో ఏడవాలి. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. కృతజ్ఞతులే ప్రతి విషయంలో నువ్వు ఏడవగల కానీ అలా ఏడిస్తే నీ జీవితం నా దేవుడు ఎన్నో అద్భుతాలు చూపిస్తాడండి. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు?
ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ ఎదుటి నిలబెడతారు. ఎందుకంటే ఆమె కృతజ్ఞతలకు మాత్రమే ఆయన చేయగలడు, కృతజ్ఞత లేని వారికి కాదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర 10 మంది వచ్చి, చెప్పండి, 10 మంది వచ్చి గుడ్డివారు ఏం చేశారు? స్వస్థతను పొందుకున్నారు. స్వస్థతను పొందుకుని ఊళ్ళోకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి మళ్ళీ తిరిగి యేసయ్య దగ్గరికి రావాలి. ఎంతమంది వచ్చారు సార్? అదేంటి, ఉన్న 9 మంది ఏమయ్యారు? ఉన్న 9 మంది ఏమయ్యారండి? కృతజ్ఞత లేని వారు లోకంలో కలిసిపోయారు. పుట్టి గుడ్డి వాళ్ళు, కళ్ళు లేవు. కళ్ళు లేని వాడికి దేవుడు కళ్ళునిచ్చాడు. ఇప్పుడు యేసయ్య దగ్గర ఏం చేయాలి అంటే, చిన్నప్పటి నుంచి ఈ పువ్వు ఎలా ఉంటుందో తెలియని గుడ్డోడికి కళ్ళునిచ్చాడు దేవుడు. ఇప్పుడు ఈ పువ్వు అంటే ఏంటో, ఇదంటే ఏంటో అన్నీ తెలుస్తున్న వాడికి దేవుడు కళ్ళు ఇస్తే ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఈమెకి ఏమి గుడ్డుదేం కాదు, సొట్టదే కాదు మరియమ్మ. చెప్పండి, దెయ్యాలతో పీడింపబడ్డది అంతే. దెయ్యాలతో పీడింపబడుతుంది. 7 దెయ్యములు ఆమె మీద అధికారం చూపుతున్నప్పుడు, 7 దెయ్యములతో పీడింపబడుతున్నప్పుడు, అనారోగ్య సమస్యలు పీడింపబడుతున్నాడు, కష్టములు, వ్యాధులు, బాధలు పీడింపబడుతున్న మరియ జీవితానికి యేసయ్య వచ్చి ఆమెను ఏం చేశాడంటే విడిపించాడు. అది ఒకే ఒక కృతజ్ఞత నిలబెట్టుకుంది. ఆ కృతజ్ఞతకు ప్రతిఫలం ఏం చేశాడంటే, యేసు క్రీస్తు ప్రభు స్వయముగా ఆమె దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచాడు. విన్నాం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? ఏమన్నాడమ్మా? మరియమ్మ అని పిలిచాడు, మరియా అని పిలిచాడు. ఆ పిలుపు ఇది నా యేసయ్యదని గుర్తుపెట్టింది అన్నమాట. చెప్పండి, ఎవరిదని గుర్తుపెట్టింది? ఇది నా యేసయ్య పిలుపు. నేను దెయ్యాలతో పీడింపబడుతున్నప్పుడు, విడిపించేటప్పుడు ఆ స్వరాన్ని నేనేం చేశాను? విన్నాను. ఆ స్వరములో ఏముంది? స్వస్థత ఉంది. ఆ స్వరములో ఏముంది? కంపేరం ఉంది. ఆ స్వరములో ఏముంది? అభిషేకం. ఆ స్వరములో ఏముంది? దేవుని అద్భుతాలు. అది గుర్తుపట్టింది. చెవులతో పెట్టు గుర్తుపట్టి ఆయన పాదాల మీద వాలిపోయిన స్త్రీలను నేను చూస్తున్నా. హల్లెలూయా. అలాగే మన జీవితాలు కూడా దేవుని పాదాల దగ్గర పెట్టాలండి. ఎక్కడ పెట్టాలి? దేవుని పాదాల దగ్గర పెట్టాలి. అదేంటండి ఆయన పాదాల దగ్గర వెళ్ళమంటే, అతను సృష్టికర్త అండి, ఆయన సజీవుడు అండి, మరణాన్ని తిరిగి జయించి 3వ రోజున లేచి ఎదుటికి వచ్చిన వాడు అండి. స్తోత్రం చెప్పండి. చూపించగలవా నువ్వు? ఒక్కరిని చూపిస్తావాడిని, చచ్చిపోయి తిరిగి లేచిన వాడిని? ఒక్కరిని చూపించగలవా? ఇదిగో నేను తిరిగి లేచిన వాడు ఉన్నాడని చూపించగలవా? ఇది మార్గమే చూపించగలదు. స్తోత్రం చెప్పి చపాలు కొట్టేసే నామమున ఇది మాత్రమే చూపించగలుగుతుంది. నీ కొరకు నా కొరకు ఒక వ్యక్తి వచ్చాడని, పుట్టాడని, పెరిగాడని, పెద్దోడయ్యాడని, కార్యం చేశాడని, నీ పాపం నా పాపం మేదేసుకున్నాడని, చచ్చిపోయాడని, తిరిగి మళ్ళీ 3వ రోజున లేచి పునాదులను పగిలించుకుని బయటకు వచ్చాడని, ఆయనే సజీవుడని యేసుక్రీస్తు ప్రభు పరలోకపు రాజు. హల్లెలూయా. ఎవరండి ఆయన? పరలోకపు, ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు. నీ మధ్యన 33.5 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపాడు. ఎన్ని సంవత్సరాలు? ఆయన పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు. ఈ పరిచర్యలకు జాయిన్ అయ్యి ఎన్నాను అంటున్నావు నువ్వు? ఎన్ని ఆత్మలు రక్షించావు? 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జీవితంలో కొన్ని కోట్ల ప్రజలు మారటానికి కారణమై యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఆయన బోధ సంవత్సరాలు చేయలేదండి. ఎన్నాళ్ళు? 3.5 సంవత్సరాలు వేసే భూమి మీద ఉన్నది. 3.5 సంవత్సరాలు ఇదంతా పనిచేసిన వారు 12 మంది శిష్యులు. ఏమి నేర్చుకున్నారు వీరు? ఒకడేమో డబ్బు కమ్మేశాడు, ఒకడేమో కోడి కూసేదాకా యేసు ప్రభు ఎవడో తెల్లన్నాడు అండి. చూడండి, ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తారు. ఏంటి అంటే వీళ్ళందరూ అవిశ్వాసులు అయ్యారు యేసుక్రీస్తు ప్రభు పట్టబడినప్పుడు. అన్నాను కదా, నీకు బాధ వచ్చినప్పుడు అలాగే వాళ్ళందరూ దూరం వెళ్ళిపోతారు. నీకు ఇక్కడ బాధ వచ్చినప్పుడు, యేసయ్యకు బాధ వచ్చింది. ఏం బాధ వచ్చిందంటే కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు, హింసించుకుంటూ తీసుకెళ్తున్నారు, బాధ పెట్టి తీసుకెళ్తా ఉన్నారు. రే, మా యేసుక్రీస్తు ప్రభు ఇలా చేయగలుగుతున్నావు అని ఒక్కడు కూడా యేసయ్య దగ్గర నిలవబడి వాడు లేడండి.
ఒకడు వచ్చాడులే, ఎవరు? పేతురు వచ్చాడండి. పేతురు ఎలా వచ్చాడు? యేసు ప్రభువుని వచ్చి ఇలా పట్టుకోగానే ఒక కత్తి తీసుకుని, కత్తి ఎక్కడ పెట్టుకుని తెచ్చాడు? మొక్కలో పెట్టుకున్నాడంట. అంటే అప్పుడులోనూ కూడా మార్పు లేదు పేతురు. ఇంకా యేసు ప్రభు వెనక తిరుగుతున్నాడు. యేసు ప్రభు శిష్యుడిగానే పిలువబడుతున్నాడు, కానీ మారు మనసు లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి మొన్న ఏం పెట్టాడు? పాత దరిద్రపు జీవితాన్ని వదలలేదు వీడు. కాబట్టి ఆ కత్తిని తీసండి, ఆ సైనికులు ఒకటి చెవు నరికేశాడు. కత్తి పట్టుకున్నాడు, కత్తి చేత చచ్చిపోతాడు. దేవుడి స్వరమును విన్న పేతురు కత్తిని విడిచిపెట్టాడు. అని పెడితే పేతురు అక్కడే బారిపోలేదు. మొత్తం ఉన్న 11 మంది, అది 10 మంది బారిపోయారండి. యోహాను తప్ప అందరూ బారిపోయారు. యేసుని ఎప్పుడైతే పట్టుకున్నారో పారిపోయారండి. అందుకే నేను అంటాను కదా, నువ్వు బాధలో ఉన్నప్పుడు తెలుస్తుంది నీ బంధువుల విలువ. తెలుసండి నీకు విలువ అంటే ఏంటి? చూడండి, నేను బాగున్నాను చెప్పి ఎంతమంది వచ్చారండి, నువ్వు అలాగన్నారు, నేను ఎలా అన్నారు, నాతో ఉన్నారు, నువ్వు గొప్పదనం అన్నారు, గొప్పోడు అన్నారు. ఈరోజు నాకు బాధ వస్తే ఎవరు లేరు ఇక్కడ. యేసయ్యకు బాధ వస్తే ఎవరు లేరు ఇక్కడ. యేసయ్యకు సమస్య వస్తే ఎవరు లేరు ఇక్కడ. తీర్పు తీర్చే అధికారి తీర్పులోకి వస్తే ఎవరు లేరు ఇక్కడ. క్షోభపడుతున్న యేసయ్య దగ్గర ఎవరు లేరు. తీర్పు తీర్చవలసిన అధికారే, రాజే తీర్పు దినలోకి వెళ్తే ఎవరు లేరు కండి. ఎవరు లేరు, ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక కొండ మీద పరిచర్య చేసేటప్పుడు 3 రోజులండి. ఎన్ని రోజులు? 3 రోజులు ఆపకుండా ప్రసంగం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. మనము 3 గంటల మందిరంలో కాలు జాపేస్తున్నారు, అటు జారిపోతున్నారు, ఇటు జారిపోతున్నారు, ఇలాగ అంటున్నారు, ఇలాగ అంటున్నారు, ఇలాగ అంటున్నారు. 3 రోజులు ప్రసంగం చేస్తున్నప్పుడు కూర్చున్నవాడు లేవకుండా ప్రసంగాన్ని విన్నారు. లేచి వెళ్ళిపోయేటప్పుడు వేసి అన్నాడు, అదే వీళ్ళందరూ 3 రోజులు మన యొద్ద ఉన్నారు, వీళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చి పడిపోతారు, మనకు భయం వేస్తుంది, వీళ్ళందరికీ ఆహారం సిద్ధపాటు చేయమండి. అయ్యి బాబాయ్, ఇంచుమించు అక్కడ ఉన్న వాళ్ళు 12,000 మంది. అంటే అక్కడ పురుషులు మాత్రమే లెక్కింపబడితే 5,000 మందిని రాయబడింది. అంటే భార్యలను వారి బిడ్డలను కేటాయించలేదు. ఎందుకో తెలుసా అండి? పాత నిబంధనలకు మనం వెళ్ళి చదివితే అసలు స్త్రీకి విలువ లేదు ఇక్కడ. స్త్రీ లెక్కింపు లేదండి, స్త్రీకి లెక్కలేదండి ఇక్కడ. పురుషుని మాత్రమే లెక్కేసేవారంట. అలాగే పురుషుని మాత్రమే లెక్కించినప్పుడు ఇక్కడ 5,000 మంది ఉందని రాయబడి ఉంది. అంటే అక్కడ ఇంచుమించు 12,000 మంది పైగా ఉన్నారు. వారందరికీ ఎలాంటి ఆహారం పెట్టాడండి? ఎన్ని చేపలు చెప్పాలండి అమ్మా? 2 చేపలోనే ఎంతమందికి? 12,000 మందికి పెట్టాడు. అంటే అక్కడ రాయబడింది ఏంటంటే 5,000 మందికి పెట్టారు. ఇంకా ఎన్ని గంపలు మిగిలిపోయి? ఎన్ని గంపలు మిగిలిపోయి సార్? 12 గంపలు మిగిలిపోయి. అంటే ఇప్పుడు అక్కడ 3 రోజులు వారు చేసిన దానికి ప్రతిఫలం ఒక శ్రేష్టమైన ఆహారం వారు చూశారంటే ఆహారం పెడితే సరిపోతుంది ఏంటంటే, అంటే శ్రేష్టమైన ప్రతి దానిని నా యేసయ్య నీకు ఇస్తాడు. ఆమె చెప్పండి. దేవుడి వాక్యము పట్ల, దేవుడి సన్నిధి పట్ల అట్టి నమ్మకము కలిగి నువ్వు ఉంటే శ్రేష్టమైన ప్రతి దానిని నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అట్టి శ్రేష్టమైన కార్యాలు నీ జీవితంలో ఎన్నో చేయాలి అని ఒకవేళ నువ్వు అనుకోనగలిగితే, ఆ కార్యం నేను పొందాలని అనుకోగలిగితే ఏడవటం మొదలుపెట్టు. ఎక్కడికి వెళ్ళి ఆడొద్దండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళి ఆడొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడొద్దు, ఎవరి ఇంటికి వెళ్ళి ఆడొద్దు, ఎవరితో చెప్పుకొని ఆడొద్దు, మీ అమ్మగారింటికి వెళ్ళి ఆడొద్దు, మీ అత్తంటికి వెళ్ళి ఆడొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, మీ బామ్మదింటికి వెళ్ళొద్దు, తోడింటికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళి ఆడొద్దు. ఒక్క దగ్గరికి వెళ్ళి ఆడండి. ఎక్కడికి? దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి ఆడబడంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆడవసరం లేదండి. నీకంటే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలోనికి వచ్చి ఏడిస్తే ఆ ఏడుపు ప్రతిఫలమే నా యేసే వచ్చి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నా, ఆ ఏడుపు కారణాన్ని వెంటనే నీకు సమాధానముగా నా దేవుడు చేయగలడని చెప్పి. హల్లెలూయా. ఆ సమాధానమును నువ్వు పొందుకోవాలంటే సమాధి బయట నిలబడి ఏడ్చిన మరియను చూసాం. ఏడుస్తూ తొంగు చూస్తూ, ఏడుస్తూ తొంగు చూస్తూ దేన్ని ఎతుకుతుందండి? యేసయ్యని ఎతుకుతుంది. ఈరోజు నీవు నేను ఎతకాల్సింది ఒక్కటే, యేసయ్యని. యేసయ్యని ఎతకాలి. వెతుకు నీకు దొరుకుతుందన్నారు ఆయన. వెతికింది కాబట్టి యేసయ్య దర్శనాన్ని పొందింది. వెతికింది కాబట్టి యేసయ్య దేవదూతల దర్శనాన్ని పొందింది. వెతకకుండా పారిపోయాడు వెంటనే కాబట్టి
దేనిని పొందుకోలేకపోయాడు. మొట్టమొదటిగా ఆ సమాధిలో నుంచి యేసయ్య బయటకు వచ్చిన చూసిన వ్యక్తి ఆమె. ఈరోజు నీ జీవితం అలాగే ఉండాలి. ఏదైనా సరే మొట్టమొదటిగా ఆ కార్యం నువ్వే పొందుకోగలగాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా అనుకున్నది మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వే సాధించగలగాలి. నువ్వు సాధించగలగాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉందండి, ఇక్కడ కృతజ్ఞతగా ఉందండి. కృతజ్ఞతగా ఉంది. అట్టి కృతజ్ఞత కలిగి మనం ఉంటే దేవుడు నిన్ను నన్ను అలాగే చేస్తాడు. చివరిగా ఇంకొక మాట చూపించి నేను ఊహించేస్తాను. అపోస్తలుల కార్యం 2:24 వచ్చిన ఒకసారి. అపోస్తలుల కార్యం 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపను. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. లేఖనము నెరవేరిపోయింది. మరణం ఏం చేయలేకపోయింది చెప్పండి. ఎవరిని? మరణము ఆయనను బంధించడం అసాధ్యం అంటే నేను అన్నాను. మరణం ఆయన చూసి ఏం చేసిందండి? భయపడిపోయింది. కాబట్టి దేవుడు ఆయనను లేపాడంతే. ఎప్పుడు లేచాడండి? తిరిగి మూడవ దినమున లేచుటకు మరణం యేసయ్యను ఏమీ చేయలేకపోయింది. చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఈ బాధ నేను ఏమీ చేయలేవు. ఈ వ్యాధి కూడా నేను ఏం చేయలేదు. ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు నేను ఏమీ చేయలేదు. ఎవరు నీతో ఉంటే? యేసయ్య నాతో ఉంటే చెప్పండి అందరూ. ఒకసారి అందరూ యేసయ్య నాతో ఉంటే ఇవేమి నన్ను ఏమి చేయలేవు. ఆమేన్. హల్లెలూయా. అంతేనండి. ఈ ఒక్క విషయం మీరు జాగ్రత్తగా గమనించగలిగితే మీ జీవితం ప్రతిరోజు దీవెనకరమే. ఆమేన్. నిజంగా అలాంటి పరిస్థితుల్లో పరిస్థితి ఆయన కార్యంలో కూడా సాధ్యమే. ఆమె చెప్పండి. కార్యంలో కూడా ఎవ్వడు కాబట్టి